ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు బూత్ స్థాయి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలిసి నర్సన్నపేట నియోజకవర్గంలోని పోలాకి, నర్సన్నపేట మండలాల్లోని పలు పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. ఇక సర్ కార్యక్రమం అమలవుతోన్న తీరుపై బూత్ స్థాయి అధికారులను, ఏజెంట్లను అడిగి తెలుసుకున్నారు. అధికార పక్షం ఓటర్ల జాబితాలో చేసే అక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎక్కడ మనకు అన్యాయం జరగకుండా ప్రతి ఓటర్ని ఎన్రోల్మెంట్ చేసే విధంగా ఎన్యూమరేషన్లో చేయాలి. అలాగే 2 ఫారంలో ఒక ఫారం సంతకం పెట్టి కూడా బిఎల్ఓ మరి సంబంధిత ఓటర్కి ఇవ్వాలి అప్పుడు కలెక్ట్ చేసుకున్నప్పుడు. అవన్నీ ఈ గ్రామంలో అయితే అన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి బిఎల్ఓ గారికి, బిఎల్ఏ గారికి, గ్రామస్తులకు కూడా అభినందనలు. ఇలాగ ప్రతి గ్రామంలో కూడా సక్రమైన పద్ధతిలో చేసి మరి రేపు భవిష్యత్తులో న్యాయమైనటువంటి ఎన్నికలు జరిగేదానికి ఎన్నికల కమిషన్కి తోడ్పడాలని మా నాయకుడి తాలూకు ఆలోచన. సర్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం జరగాలన్నటువంటి పర్యవేక్షణ చేస్తున్నాం ఇవాళ మేము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 2002-2025 ఓటర్ లిస్టును కనుక చూసుకుంటే దాదాపు 70 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ కానటువంటి ఇలాంటి ఓటర్లని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కోట్లాది మంది ఓటర్లని తొలగించే కార్యక్రమం జరిగింది. అలాంటి పొరపాటు మన రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ఓటు హక్కు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఓటరు కావాలన్నటువంటి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా సర్ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకి శిక్షణా శిబిరాలు కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరిగింది.